ఈరోజు దేవుడు మనలను ప్రేమించి ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని దేవుని మహాకృపను బట్టి ప్రేమను బట్టి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యమునిచ్చి క్షేమస్థితిని మన దేవుడు మనకు అనుగ్రహించి ప్రభు పాద సన్నిధిలో చేరి ఆయన నామమును స్తుతించే ధన్యత ఘనపరిచే ధన్యత మన దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. హల్లెలూయా. ఈ అధ్యాయము రాసినటువంటి వారు దావీదు భక్తుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంశము ఆయన యొక్క దయా దాక్షిణ్యం కృపా సమృద్ధి ఈ అధ్యాయములో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 103వ అధ్యాయములో మొదటి వచనములో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చూడండి, దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవి కదా. ఎవరితో చెప్తున్నాడు దావీదు? తన ప్రాణంతో చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను స్తుతించు అని తన ప్రాణముతో ఈ చక్కటి మాటలు సెలవిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన నామము ఎలాంటిదంటే పరిశుద్ధమైన నామము. ఆయన నామం ఎలాంటి నామము? పరిశుద్ధమైనటువంటి నామము. ఆయనకున్నటువంటి లక్షణాలలో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధత. ఆయనకున్నటువంటి లక్షణాలలో మొట్టమొదటిగా పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన నిత్యము కూడా అనునిత్యము కూడా ఎలా పొగడబడుచున్నారు అంటే పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నాడు మన దేవుడు. కాబట్టి ఈ స్తుతి అనేది మన పెదవులకు పరిమితం కాకూడదు. స్తుతి అనేది మన పెదవులకు పరిమితము కాకూడదు అన్నమాట. అది హృదయాంతరంగములో నుండి ఎలా రావాలి? నిష్కపటంగా రావాలి. దేవుని స్తుతించేటప్పుడు ఎలా రావాలి? హృదయాంతరంగము నుండి నిష్కపటంగా అది రావాలి, బయటికి రావాలి. హల్లెలూయా. కనుక స్తుతి అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, స్తుతి అంటే ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పటం, దేవుడు చేసినటువంటి మేలుకి కృతజ్ఞతలు చెప్పటం అన్నమాట. అలాగే ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని కోరుకోవటం. స్తుతి అంటేనేమో ఏంటది? ఆయన చేసిన దాని కృతజ్ఞతలు చెప్పటం. ప్రార్థన అంటేనేమో దేవుని సహాయాన్ని అభ్యర్థించటం, దేవుని సహాయాన్ని పొందుకోవటానికి అడగటం అన్నమాట ప్రార్థన అంటే. కాబట్టి దేవుని సహాయాన్ని అభ్యర్థించటము మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో అది మనకు చాలా అవసరమై ఉన్నది. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఆయన సహాయాన్ని కోరుకుంటూనే ఉండాలి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అలాగే ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఏం చేయాలి? ఆయనను హెచ్చించాలి. ఆరాధన అంటే ఆయన నామాన్ని, ఆయనను మనం ఏం చేయాలి? గణపరచాలి, హెచ్చిస్తూ ఉండాలన్నమాట. ఆరాధనలో మన దేవుని నామము గొప్ప నామం అని చెప్పి మనం ఏం చేయాలి? ఆయనను హెచ్చిస్తూ ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనకు చూస్తే ఏమని తెలియజేయబడుచు ఉంటుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని తెలియజేయబడుచున్నది. కనుక ఈ స్తుతి అన్నా, లేదంటే ప్రార్థన అన్నా, లేదంటే
ఆరాధన అన్న ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం స్తుతించాలి, అసలు ఎలాంటి పరిస్థితులలో స్తుతించాలి, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అవి ఎట్లాంటి పరిస్థితులైనా సరే ఏం చేయాలి, మనం దేవుణ్ణి స్తుతించాలి కదా. ఎట్లాంటి పరిస్థితి అయినా కానీ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయములో మనకు ఒక మాట తెలియచేయబడద్దు. 21వ వచనములో అక్కడ ఏమని తెలియజేయబడద్దంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అర్థమవుతుంది కదా. యోబు ఒకే దినాన 10 మంది పిల్లలతో సహా సమస్తాన్ని కోల్పోయినప్పుడు చెప్పుచున్నటువంటి మాట ఇది. అర్థమవుతుందా? ఒక్క దినానే 10 మంది పిల్లలు కాక తాను సమస్తాన్ని కోల్పోయినటువంటి దినాన చెప్పుచున్నటువంటి మాట. ఎంత కష్టమో చూడండి. అయినా కానీ ఆ మాట వింటున్నప్పుడు శరీరం మనకి ఎలా అనిపిస్తుందంటే కదా, జలతరిస్తుందా లేదా? తప్పకుండా. ఒక్క చిన్న విషయంలోనే మనం అసలు కోలుకోలేం. సమస్తాన్ని కోల్పోయినటువంటి రోజున చెప్పినటువంటి మాట అసలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు 10 మంది పిల్లలుండి వారిలో ఒక్కరు కోల్పోయినా కానీ ఈ మాట మనం చెప్పలేం. 10 మంది ఉన్నారు కదా, వారిలో ఒక్కరే 9 మంది ఉన్నారు అని చెప్పి మనం సరిపెట్టుకుంటామా? బలహీనుడు పోయినా కానీ చానాళ్ళు బాధపడుతూనే ఉంటాం. వాడు పనికిరాడు, బలహీనుడు అయినప్పటికీ ఆ విషయంలో కూడా మనం ఏం చేస్తాం? దుఃఖపడుతూనే జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి యోబైతే ఎలాంటి పరిస్థితుల్లో స్తుతించాడు అంటే, సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో యోబు స్తుతించాడు. ఇదే నిజమైనటువంటి స్తుతి అన్నమాట. మన జీవితంలో లేదా మన కుటుంబంలో ఏదైనా మేలు జరిగితే ఏం చేస్తామంటే స్తుతి కూడుకు పెట్టుకుంటాం. ఏదన్నా మేలు జరిగితే ఏం చేస్తాం? స్తుతి కూడుకు అనేది ఏర్పాటు చేసుకుంటాం. అదే మనకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే, అంటే మనం అనుకున్నది జరగలేదు, అది కాకుండా ఇంకేదైనా మన కుటుంబంలో ఒక శ్రమ కీడు జరిగిందనుకోండి, ఆ సమయంలో దేవుని సన్నిధిలో స్తుతి కూడుకు పెట్టుకుంటామా? ఆయన స్తుతిస్తామా? లేనే లేదు. తిరిగి మరల పైపెచ్చేయమంటాం, అసలు దేవుడు ఉంటే ఇలాగ నాకెందుకు జరుగుద్ది అంటాం. మనం మానవులం కాబట్టి ఏమంటాము? దేవుడు ఉంటే ఎట్లా ఎందుకు జరిగేది అని ప్రశ్నించే స్థాయికి మనం ఏమైపోతామంటే దిగజారిపోతూ ఉంటాం కదా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రతి పరిస్థితి యందు కూడా మనం ఏం చేయాలి అంటే, దేవుణ్ణి విమర్శించటం, క్వశ్చన్ చేయటం కాదు, కానీ ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. 2వ వచనములో ఏమని అంటుంది ఇక్కడ? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు తన ప్రాణముతో ఈ రీతిగా చెప్పుచున్నాడు. ఏమని? ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా ఆయన నీవు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. ఆయన నాకేం చేశాడని ప్రశ్నించాలి అని నీవు అనుకున్నట్లయితే, ఈ ప్రశ్న అడగటానికి జీవముతో నీవు ఉన్నావు అంటే అది ఆయన చేసినటువంటి మేలే కాదా? ఈ మాట నువ్వు అడగటానికి నువ్వు బ్రతుకున్నావు అంటే దేవుడు చేసినటువంటి ఉపకారమే. దానిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని ఎల్లప్పుడూ కూడా మనము స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అన్నీ నీ కోసమే చేశాడు కదా దేవుడు, అవునా? ఈ భూమి మీద సమస్తము మన కోసమే చేశాడు మన దేవుడు. ఆయన కోసం ఏమన్నా చేసుకున్నారా? నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు. ఈ భూమి మీద సమస్తము కూడా అన్నీ కూడా ఏం చేశాడంటే దేవుడు నీకంటే ముందుగా నీకు కావలసినవన్నీ కూడా సృష్టినంతటిని కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు ఈ భూమి మీద. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క విషయంలో మనం చూస్తే, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలి. హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలంటే గంటకి ఎంత అడుగుతారు? 300 అడుగుతారు. గంటకి 300 అడుగుతారు. ఇప్పుడు ఆ రీతిగా ఒకవేళ 60 సంవత్సరాలు నువ్వు జీవించావనుకో, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఒక గంటకి హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టాలంటే 300 తీసుకుంటున్నారు.
ఈ భూమి మీద నువ్వు ప్రభువు ఇచ్చినటువంటి ఆక్సిజన్ తీసుకుంటూ ఒక 60 సంవత్సరాలు బ్రతికేసావు. ఇప్పుడు నువ్వు ఎంత కట్టాలి చెప్పాలి? 60 సంవత్సరాలు జీవిస్తే అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 5 కోట్ల రూపాయలు. కట్టగలవా? దేవుడు చేసిన మేలు కాదా? చెప్పాలి. దేవుడు చేసిన మేలే కాదండి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలేదా? ఏదో కొంచెం పోగొట్టుకుంటే దానిని బట్టి దేవుడు ఉన్నాడు, అసలు ఉంటే నాకెందుకు ఇలాగూ జరుగుతుంది అని స్తుతించకుండా మనం విమర్శిస్తూ ఉంటాం కదా. దేవుడు నీ పట్ల చేసిన మేలును బట్టి ఇంత మరి సృష్టిలో చేసినటువంటి యావత్తును దేవుడు నీకు ఇచ్చేసాడు కాబట్టి దేవుణ్ణి ఇంకెంతగా మనము స్తుతించాలి కదా. నేడు మనం గాలి కోసం చెల్లించేదే ఎంతైతే ఒక్క గాలి కోసం, అవునా, ఒక్క గాలి కోసమే ఎంత చెల్లిస్తే మనం బ్రతకటానికి కావలసినవన్నీ దేవుడు ఈ సృష్టిలో పెట్టేశాడు. ఒక్కొక్క దానికి ఇంకెంత చెల్లించాలి? 1 కేజీ బియ్యం తెచ్చుకోవాలంటే ఎంత ఇస్తే ఇస్తాను అని అంటాడు, అవునా. ఏదైనా ఒక కొట్టుకెళ్ళి 1 కేజీ బియ్యం ఇవ్వండి అంటే 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు అని చెప్తాడు. ఆ 100 మనం చెల్లిస్తే కేజీ బియ్యం ఇస్తాడు. ఊరికే ఇవ్వడు, తెలిసిన వ్యక్తి కదా అని చెప్పి ఆయనకున్న రేటుని ఏమన్నా తగ్గిస్తాడా? లేదు కదా. ఎందుకని? ఆయన వ్యాపారం అది. కానీ మన దేవుడు నీకు అంత ఫ్రీగా ఇస్తున్నాడు కదా. జ్ఞాపకం చేసుకోండి, ఈ రాత్రికాల సమయంలో మనం 1 లీటర్ బాటిల్ వాటర్ కొనాలనుకోండి, ఎంత చెల్లించాలి? 20 రూపాయలు చెల్లించాలి, అవునా. మరి 20 రూపాయలు నువ్వు చెల్లించేటప్పుడు నువ్వు ఉపయోగించే నీటికి లెక్కలు కడితే అసలు రోజుకి ఎన్ని లీటర్లు తాగాలని చెప్తుంటే అన్ని లీటర్లు కష్టపడి తాగలేకపోయినా ఆరోగ్యం వస్తుందని చెప్పి ఏం చేస్తున్నాం? త్రాగుతున్నాం కదా. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అన్ని లీటర్లు నీళ్లు తాగుతున్నాం కదా. మరి ఎంత కట్టాలి? అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒకవేళ నీవు వీటికి లెక్కలు కట్టగలవేమో కానీ నీవు లెక్క కట్టలేనిది మాత్రం ఒకటి ఉంది. అర్థమవుతుందా? లెక్క కట్టలేనిది మాత్రం నీటికి, గాలికి, ఒకవేళ ఆహారానికి, అన్నిటికీ లెక్కలు కట్టవచ్చు. కానీ నీవు లెక్కలు కట్టలేనిది మాత్రం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఆయన నీ కోసం చిందించినటువంటి రుధిర ధారలు. హల్లెలూయా. దానికి వెల కట్టగలరా? ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు ఆ ఛాన్స్ అసలు వెల కట్టడానికి. కనుక ఈ రాత్రికాల సమయంలో అది ఏ పరిస్థితుల్లో తెలుసా? అది ఏ పరిస్థితుల్లో? మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మనము పాపులమై ఉన్నప్పుడు, మనము శత్రువులమై ఉన్నప్పుడు ఆయన రుధిర ధారలు మన కోసం ధారపోసి ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రశ్నించగలవా? ఈ మాటలన్నీ విన్నాక దేవుడు నాకేం మేలు చేశాడు, ఆయన ఉంటే ఎందుకు ఇంత నష్టం జరుగుద్ది అని నువ్వు అనగలవా? అనలేము. ఇంకా ఇదంతా తెలిసినా సరే అంటున్నాము అంటే మనకున్న అజ్ఞానమే, క్రూరత్వమే కదా, కఠినత్వము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుడు నాకేం చేశాడు అని అన్నడు కూడా అనటానికి వీళ్ళే. దేవుని కోసం నేనేమి చేశాను అని ప్రశ్నించుకోవలసినటువంటి సమయం నీదై ఉంది. అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఇలా బ్రతికేను అంటే ఇన్ని సంవత్సరాలలో దేవుని కోసం అసలు నేనేమి చేశాను? నా కోసం దేవుడు అన్నీ చేశాడు. ఆఖరికి ఆయన ప్రాణాన్ని కూడా నా కోసం త్యాగం చేశాడు. మరి అసలు నేనేం చేశాను దేవుని కోసం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కోసం మనం ఏం చేయగలం చెప్పాలి. ఆయన కోసం మనము ఏం చేయగలము చూస్తే ఆయన ప్రాణమునకు బదులుగా నీ ప్రాణమును ఆయన కోరేవాడు కాదు. నేను ప్రాణం పెట్టాను కాబట్టి నీవు కూడా నీ ప్రాణాన్ని ఇవ్వమని కోరేవాడు కాదు. అలాగే మనం చూసినట్లయితే నేను చేయగలిగినది ఏదైనా ఉందంటే అది ఏది కోరుకుంటున్నారు అంటే విరిగి నలిగినటువంటి హృదయాన్ని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయముతో ఆయన యొద్దకు వచ్చి ఆయన మన కోసం చేసిన ఉపకారములను బట్టి ఆయనను మనము స్తుతించటము ఒక్కటే దేవుడు కోరుకునేటువంటి కోరిక. కాబట్టి దావీదు భక్తుడు అది గుర్తించాడు. కనుక ఏమని అంటున్నాడు దేవుని వాక్యములో? ఏమని అంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మర్చిపోవటానికి వీల్లేదు. హల్లెలూయా.
కనుక రక్షణ పాత్రను చేత పట్టుకొని కృతజ్ఞత కలిగిన హృదయాలతో దేవుని యొద్ద సిలువు చెంతకు మనము చేరాలి. రక్షణ పాత్రను చేత పట్టుకుని ఏం చేయాలి? చెప్పాలి. కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో సిలువు చెంతకు మనము చేరేవారముగా ఉండాలి. స్తుతులతో ఒక సింహాసనాన్ని ఆయన కోసం మనం ఏం చేయాలంటే మన హృదయాలలో సిద్ధపరచుకోవాలి. కృతజ్ఞతా స్తుతులతో ఒక సింహాసనాన్నే సిద్ధపరచుకోవాలి మన హృదయాలలో. అదే దేవుడు కోరుకునేటువంటిది. హల్లెలూయా. 3వ వచనములో మనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన ఎలాంటి దేవుడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి ఎందుకు మనము స్తుతించాలో దానికి కలిగినటువంటి కారణాలను దావీదు చెప్పుచూ ఉంటున్నాడు. మొదటగా మనం చూస్తే ఆయన మన అపరాధములను క్షమించువాడు. క్షమాపణ ఇతర దీవెనలకు పునాది అయి ఉన్నది. క్షమాపణ అనేది ఇతర దీవెనలకు ఒక పునాదిగా ఉంది. క్షమాపణ లేకుండా ఇతర ఆశీర్వాదాలకు శాశ్వత ప్రయోజనం అనేది లేదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక ఉదాహరణకు మనం చూస్తే ఆరోగ్యము సంపద ఉండి క్షమాపణ లేకుండా మరణిస్తే ఆ మరణానికి నిత్య మరణమే అని అంటుంది. అర్థమవుతుందా? ఆరోగ్యము సంపద ఉండి ఒకవేళ క్షమాపణ లేకుండా మరణిస్తే ఆ మరణము నిత్య మరణమే. కాబట్టి నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటున్నాడు. యెషయా గ్రంథములో భక్తుడు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. 43వ అధ్యాయం 25వ వచనములో చూస్తే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఏం చేయడంట? మన దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆయన సిలువలో కార్చిన రుధిర ధారలే మన అతిక్రమములను తుడిచివేసి మన అపరాధములకు క్షమాపణ కలిగించే. దీనంతటికి మూలము ఆయన కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే. దేవుని కృప లేకుండా మనము క్షమాపణ అనేది పొందుకోలేము అని నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి మాత్రమే మనకు క్షమాపణ కలిగింది. ఈ లోకంలో ఎవరన్నా క్షమించాలంటే దానికి ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి. అవునా? మనం ఏదన్నా ఒక క్షమాపణ ఎక్కడి నుంచి అన్నా పొందుకోవాలంటే చాలా ప్రాసెస్లు ఉంటాయి. నేను అస్సలు క్షమించను అంటారు. అంతే అంటారా లేదా? తప్పకుండా అంటారు. ఆనాడు అన్న మాట నాకు జ్ఞాపకం ఉంది. నేను చనిపోయేదాకా క్షమించలేను, ఆమె చేసిన పనిని బట్టి నేను క్షమించలేను. ఇట్లా క్షమించటానికి ఎవరికి కూడా మనసు అనేది అంగీకరించదు. కానీ మన దేవుడంట మనం క్షమాపణ పొందుకున్నాము అంటే కారణం ఏంటంటే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని పౌలు భక్తుడు చక్కటి మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. రెండవదిగా చూస్తే ఆయన మన రోగములను బాగు చేయువాడు. అవును కదా? ఆయన ఎవరై ఉన్నారు? మన రోగములను. మొదటగా ఆయన మన అపరాధములను క్షమించేవాడు. రెండవదిగా చూస్తే ఆయన మన రోగములను బాగు చేసేవాడు. స్వస్థత చేకూర్చగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు, దానిలో ఎలాంటి సందేహం లేదు. నువ్వు నమ్మాలంతే. నీ నమ్మకం మీద ఉంది. కానీ ఆయన స్వస్థపరచటానికి వెనుకాడే దేవుడు కానీ ఆయనకు అసాధ్యమైనటువంటి రోగము ఏది కూడా లేదు.
చనిపోయిన వారిని సహితము, కంపు కొట్టుచున్న వారిని సహితము ఆయన బ్రతికించిన దేవుడు. మనం నమ్మాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో అట్లా అని చెప్పి రోగములు స్వస్థపడటం కోసం ఆయన దగ్గరకు వస్తే ప్రయోజనం కూడా ఉండదు. అర్థమవుతుందా? అట్లా దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా అని చెప్పి ఒకవేళ మనకున్న రోగాలు పోగొట్టుకుంటే, మనకు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్తే స్వస్థతలు కలుగుతాయి కదా అని వస్తే ప్రయోజనం ఉండదు. నీవు ముందు దేవుని నమ్ముకోవాలనే ఆశ నీకు కలగాలి. నేను బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే నాకు లాభమే అన్నట్లుగా నువ్వు దేవుని కొరకు బ్రతుకు, నీకున్న రోగాలన్నీ దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ ఇందుకోసమే దేవుడు అన్నట్లుగా మనం వ్యవహరించకూడదు. ఇలాంటి వారు చాలామంది స్వస్థతల కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇందుకోసమే దేవుడు అన్నట్లుగా జీవిస్తూ ఉంటున్నారు. కనుక ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, ఆత్మీయ స్వస్థత లేకుండా ఒకవేళ శారీరక స్వస్థత నిన్ను నిత్య రాజ్యానికి చేర్చలేదు. నువ్వెప్పుడు కూడా శరీరానుసారమైన స్వస్థతలు కోరుకుంటూ ఉంటే, ఆత్మానుసారమైన స్వస్థత నీకు లేకపోతే నిత్య రాజ్యానికి నీవు వెళ్ళలేవు. కనుక ఈ రాత్రికాల సమయంలో స్వస్థతను నీవు కలిగి ఉంటే దానిని బట్టి దేవుని చిత్తమైతే శారీరక స్వస్థతను కూడా పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక స్వస్థత నీలో ఉంటే దేవుని మహాకృపను బట్టి శారీరక స్వస్థతను కూడా నీవు పొందుకోవచ్చు. అట్లా అని తప్పకుండా పొందుతావు అనే వాగ్దానం కూడా ఏమీ లేదు. అర్థమవుతుందా? తప్పకుండా నీకు ఈ స్వస్థత అనేటువంటి వాగ్దానము కూడా లేదు. పౌలు భక్తుడు అన్నాడు, నా కృప నీకు చాలు, అంతే. అంటే బ్రతుకుతావు అంతే, అది నీకు అలాగే ఉంటుంది, కానీ అది నిన్నేమీ చేయలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా పోతుంది, ఈ బలహీనత అనేటువంటి వాగ్దానం మాత్రం లేదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. శారీరక రోగం అయితే డాక్టర్ దగ్గరకు వెళ్ళవచ్చు, అదేం తప్పు కాదు. ప్రతి రోగికి వైద్యుడు అవసరమే. శారీరక బలహీనత వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు. ఒకవేళ ఆత్మీయ రోగమైతే ఆయనే శరణ్యం. మనకు ఆత్మీయతకు ఒక రోగం వచ్చిందనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరకు మాత్రమే రావాలి. ఆత్మీయ రోగానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఆత్మలో రోగం వచ్చింది చూడండి అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయనకు తెలిసినటువంటి టెస్టులన్నీ చేసేస్తాడు. బాడీ స్కానింగ్ అని, అదని ఇదని, ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు, ఎంత బిల్లు వేసేస్తాడు. అమ్మ ఏమీ లేదు, నీళ్ళు అంత బాగానే ఉందంటాడు. ఎందుకని? ఆ రోగం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. అది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే, మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆధ్యాత్మిక రోగం అయితే మనం ఎక్కడికి రావాలి? ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చి ప్రార్థించుకుంటే ఆయన తప్పకుండా మనకు స్వస్థతను కలుగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనములో మనం చూస్తే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట దేవుడు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలు దావీదు భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. మొదటగా మనం చూస్తే, సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు. అవును కదా, పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన మనలను, నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేని మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? కోడెల రక్తము, చెప్పాలి మేకల రక్తము, ఇంకా గొర్రెల రక్తము మనలను పరిశుద్ధ పరచలేనప్పుడు, కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మనలను పరిశుద్ధపరచలేనప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఏం చేశాడు? సమాధి అంటే సమాధి నుండి లేదా నిత్య మరణము నుండి దేవుడు మనలను విమోచించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
హెబ్రీయులకు రాసిన పత్రికలో సెలవిస్తుంది కదా దేవుని వాక్యము 2వ అధ్యాయంలో 14-15 వచనాలను మనం చూస్తే దేవుని వాక్యం అంటుంది కదా, మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. ఎవరి కోసం రక్త మాంసములలో పాలివాడుగా జీవించారు? మన కోసమే. మరణము యొక్క బలము గల వానిని అపవాదిని మరణము ద్వారాగా నశింపజేయుటకు జీవితకాలమంతా కూడానంట మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికే. ఎవరు అంటే మనమే. మనలను విడిపించటానికి ఆయన కూడా ఏమయ్యారంట? రక్త మాంసములలో పాలివాడాయారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవదిగా కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నారు? కరుణ కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ లోకములో ఉన్న ఏ కిరీటము కంటే అత్యంత శ్రేష్టమైనటువంటి కిరీటం అది. ఈ లోకములో దేవుడిచ్చే కిరీటాన్ని ఎవరు కూడా పోల్చలేరు. కాబట్టి ఆయన మాత్రమే ఇవ్వగల కిరీటం కొన్ని కిరీటాలు ఉన్నాయి అన్నమాట. ఏంటది? కరుణ కటాక్షము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కిరీటం అది? కరుణ కటాక్షము. అంతేకాదు మహిమ ఘనత అనేటువంటి కిరీటాలను కూడా ధరింపజేశాడు. కాబట్టి దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా, కీర్తనల గ్రంథములో ఉంటుంది కదా, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో చూస్తే దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. ఎలా ధరింపజేసి ఉన్నాడంట? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఒక కిరీటాన్ని మహిమా ప్రభావములతో దేవుడు ధరింపజేసి ఉన్నారంట. హల్లెలూయా. ఆయన మనకు ధరింపజేసిన కిరీటములే మనకు ఘనతను తీసుకుని వస్తున్నాయి. ప్రభువు మనకు ధరింపజేసిన కిరీటాలే మనకేం తీసుకొస్తున్నాయి? ఘనతను తీసుకువస్తున్నాయి. కానీ మనం ఆ విషయం మర్చిపోయి ఆ కిరీటాలను ధరింపజేసిన దేవుణ్ణి కూడా మర్చిపోతున్నాం. దేవుణ్ణి మర్చిపోతున్నాం. కిరీటాలు ఇచ్చినటువంటి కృపను కూడా మనం ఏం చేస్తున్నాం? మర్చిపోయి ఆ కిరీటాలను ధరింపజేసిన దేవుని కూడా మర్చిపోయి మనలను మనమే ఏం చేస్తున్నామంటే గణపరుచుకుంటున్నాం. మనలను మనం ఏం చేస్తున్నాం? గణపరుచుకునేటువంటి దారుణమైన స్థితికి దిగజారిపోతూ ఉంటున్నారు దేవుని పిల్లలు. కాబట్టి మనలను మనమే ఘనపరుచుకునేటువంటి దారుణమైనటువంటి స్థితికి దిగజారిపోవద్దు అస్సలు. చూడండి, దయ వాత్సల్యము అంటున్నాడు కదా. ఏమంటున్నాడు దేవుని వాక్యములో? దయ వాత్సల్యము మహిమ ఘనత అనేటువంటి కిరీటములను ధరింపజేసిన దేవునినే మనం ఏం చేయాలంట? స్తుతిస్తూ ఉండాలంట. ఆ దేవుణ్ణే మనము ఘనపరుస్తూ ఉండాలి. ఆయన కోసమే మనం ఏం చేయాలండి? జీవించాలి. అవునా? ఎవరి కోసం జీవించాలి? మనము ఆయన కోసం మాత్రమే జీవించాలి. ఈ లోకములో ఒకవేళ ఆయన కాదని చెప్పి ఇంకెవరి కోసమన్నా జీవించామనుకో వాళ్ళు ఏమైపోతారంట? దూరం అయిపోతూ ఉంటారంట. ఏదైనా సరే దేవుని తర్వాతే. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అందమైన ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఈ లోకంలో ఏదైనా సరే దేవుని తర్వాతే. దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ ఆదాము తిరిగినట్లుగా చుట్టూ తిరిగామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? దూరం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తర్వాత ఏడ్చేదానికంటే కూడా మనం ముందుగానే ఏం చేయాలి? మన ప్రాణంతో చెప్పుకోవాలంట. హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రాణముతో, కాపాడుచున్న ప్రాణముతో, పొడిగిస్తున్న ప్రాణం. అవునా? దేవుడు పొడిగిపోతే మనం ఈరోజు ఉంటామా? అస్సలు ఉండలేము ఈ భూమి మీద. ఎంత బలవంతులైన అవ్వచ్చు, ఎంత ఈ భూమి మీద ఒకవేళ ఆరోగ్యం కోసం ఎన్ని సూత్రాలు పాటించినా సరే, అన్నీ తెలిసి చాలా జాగ్రత్తగా
వారి ఆరోగ్యాన్ని కాపాడుకున్నా సరే దేవుడు కాపాడకపోతే ఒక్క క్షణం కూడా ఆ ప్రాణాన్ని మనము నిలబెట్టుకోలేం. కాబట్టి ఆ ప్రాణముతో దావీదు భక్తుడు సెలవిస్తున్నాడంట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. దానిని బట్టి ఈ భూమి మీద నువ్వేం చేయాలంట? సమస్తము నీకు ఇచ్చినటువంటి దేవుని అంట ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంచుతున్నారా? ఎల్లప్పుడూ తోడుగా ఉంచుతున్నారు. మనము ఆయనకు లోబడినా లోబడకపోయినా, స్తుతించినా స్తుతించకపోయినా, మేలులు మర్చిపోయినా సరే జ్ఞాపకం చేస్తూ మరొక విషయంలో ఆయన కృపను మనకు చూపిస్తూనే మనలను కాపాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. తోడై ఉండి నడిపిస్తున్నారు, ఆదరిస్తున్నారు అన్ని విషయాలలో. ఆ దేవుని నామాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.